హలో గాయ్స్, వెల్కమ్ టు రోష్నీస్ మ్యాజిక్. ఏం చేస్తున్నారు? నేను నిన్న షార్ట్ పెట్టినా కదా, హాస్పిటల్లో చిన్న సర్జరీకి వచ్చినా అని. దానికి సంబంధించి ఏమేమి తీసుకొచ్చుకున్నాను అనేది ఒక వీడియో చేసి పెడదాం. ఎందుకైనా మేలు యూజ్ అవుతుంది. నాలాంటి తింగర్ ఉంటారు కదా, నేను కూడా వేరే వాళ్ళ వీడియో చూసే కాపీ కొట్టి వేసుకున్నా అంతే. నాలాంటి తింగర్ కూడా ఉంటారు కదా, అందుకే ఈ వీడియో. ఇదేంది బా అని అనుకునే వాళ్ళు చూడొద్దు, యూజ్ అయ్యే వాళ్ళు చూడండి. 2 బెడ్షీట్లు, ఒక నైటీ, ఒక నైటీ క్యారీ చేయమన్నారు వాళ్ళైతే. నేనైతే ఇంకో నైటీ క్యారీ చేస్తాను, ఎక్స్ట్రా మేల్ కదా అని. ఇప్పుడు వేసుకునేది అది బ్లాక్ది ఎక్స్ట్రా. తర్వాత అయితే ఓ డ్రెస్సు, ఇంకా ఇంటికి రానికి డ్రెస్ కావాలి కదా, ఒకటి నైటీతో వస్తే మళ్ళీ బాగుండదు కదా, అందుకే ఓ డ్రెస్సు. నేనైతే ఏం ఆపరేషన్ ఇంత బిల్డప్ కొడుతుంది అనుకోవద్దు. చిన్నది, ఇది ట్యూబెక్టమీ ఆపరేషన్ అంతే, పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ అంతే. ఆల్రెడీ 3 పుట్టినారు, ఇంకా వద్దులే సంతా అని ఇప్పుడు పిల్లల ఆపరేషన్ చేయించేసుకున్నా. తర్వాత ఏముంది, ఇంకా నావే ఇవైతే. ఇంకా పెద్దగా అంటే ఏం లేవు. ఒక టవల్ సుధీర్ వెనకాల ఎక్కిరిస్తున్నాడు, చూపి ఇట్లా ముఖం తుడుచుకునేటట్టు అని. కనీసం చూపించాలా కదా, చెప్పినట్టు. ఇప్పుడు కెమెరామెన్ డైరెక్టర్ వెనకాల సుధీర్ కాబట్టి సుధీర్ చెప్పినట్టు చేస్తాను. బ్రష్, ఒకటి సుధీర్ది ఎక్స్ట్రా షర్టు, ఎందుకంటే ఎక్స్ట్రా ఏమన్నా ఉండబడుతుందేమో అంటే మళ్ళీ పోయి తెచ్చుకోలేం కదా. మన ఊర్లో అయితే తెచ్చుకోవచ్చు, కానీ మేము అనంతపూర్కి పోయినాము కాబట్టి కష్టం, కాబట్టి ఒకటి ఎక్స్ట్రానే క్యారీ చేసిన. ఒక ఫేస్ వాష్, ఈ సుధీర్ది నేను వాడతాను అనమాట. ఓ దువ్వెన, ఓ స్టిక్కర్ ప్యాకెటు. తర్వాత సుధీర్వి షార్ట్స్. సుధీర్ ఆడికి పోయినా అన్నం లేకోకుండా ఉంటాడు, కానీ అట్లా షార్ట్లు లేకుంటే అస్సలు ఉండలేడు. ఖచ్చితంగా అవి తీసుకుంటాడు. ఇయ్యో నావి ఎయిర్ పాడ్స్. నావి అని ఎందుకని చెప్తారా అంటే, మా మామయ్య అవి నేను దొబ్బేసుకొచ్చుకుని నాకు హాస్పిటల్లో బోర్ కొడితే కావాలా అని. నా ఫోన్కి ఏంటంటే ఇది వైర్వి పెట్టుకోనికి ఉండదు కాబట్టి అవి బ్లూటూత్వి వాడాల్సిందే. తర్వాత ఇంకా ఏముండాయి ఇబ్బా అని దేవులాడుతాడు. చూడు పెట్టిండేదాన్ని నేనే మర్చిపోయి దేవులాడుతాను ఇంకా ఏమేమి ఉన్నాయా అని. తర్వాత ఆ జిప్లో ఏం పెట్టేసిన అంటే ఓ పేస్ట్, సుధీర్వి ఇయర్ ఫోన్స్. ఇంకా అంతే, అంతకు మించి ఏం క్యారీ చేయడం లేదు. అంత పెద్దగా అవసరం కూడా పడ్డావు ఈ సర్జరీకి అంతే. ఈ వీడియోకి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.